ప్రజలాడండి అందరికీ. జీవ కిరీటం, ముళ్ళ కిరీటం. దీని గురించి నేను ఒక పాట రాశాను. ఆ యొక్క పాటను మనం పాడుకుందాం. జీవ కిరీటమా, ముళ్ళ కిరీటమా, పోట్లాడండి పోట్లాడండి ఈ లోకములో. దేవుడే లేడని, దేవుడే ఉన్నాడని, మీలో మీరు విభేదాలతో, మీలో మీరు దౌర్జన్యాలతో భయపడుతూ, ప్రతి క్షణం తడబడుతూ, క్షణక్షణం అవిశ్వాసముతో పరిగెడుతూ నేలరాలండిరా. నిజమేదు అబద్ధమేదు తెలియని ప్రజలారా, తెలుసుకో 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 తెలుసుకో. జీవ కిరీటమా, ముళ్ళ కిరీటమా, నీటి మీద తిరుగుతూ ఎంతగానో ఆలోచించి వెలుగు కమ్మని పలికెను దేవుడు. నేల మంటితో బొమ్మను చేసి తన రూపాన్ని బొమ్మకు దిద్ది జీవము పోసి మనిషిగా పోశాడు. ఆదామును నిద్రపూడ్చి తనలో ఎముకను విరిచేసి ప్రక్కన పూడ్చి స్త్రీగా మార్చాడు. ఆదాము జీవ కిరీటం, ఈ హవ్వ జీవ కిరీటం, ఇద్దరు కలిసి అడవిని ఏలారు. ఇద్దరిలోని మంచితనం దేవుని గుండెలో చేరినది. మంచి పండ్లను తినందని, తినకూడనివి తినొద్దని దేవుడు వారికి ఆజ్ఞాపించెను. దేవుడు ఎంతో పొందెను ఆనందం. జీవ కిరీటమా, ముళ్ళ కిరీటమా, దేవుని జ్ఞానము దొంగిలించిన సర్పం ఒకటి అక్కడికెళ్ళి ఆకర్షించి మనసులు దోచెను. దేవుని మార్గము చెరిపేసి దేవుని మోసం చేసెనని బలవంతముగా తప్పును చేయించెను.